మిత్రులారా, కథల రైలు వచ్చేసింది. ఈ రైలు రోజుకొక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వచ్చేసింది. రండి, ఆ కథను విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈరోజు మన కథ పేరు బ్లాక్ బోర్డ్ మరియు డస్టర్. దీనిని శివకుమార్ మరియు నవదీప్ రాశారు. ఈ కథను తెలుగులోకి జగన్నాథ్ అనువదించారు. ప్రతిరోజు మాదిరిగానే కథపైన చర్చ జరుగుతుంది, కాబట్టి కథను శ్రద్ధగా వినండి. ఒక చీకటి గదిలో ఒక బ్లాక్ బోర్డ్ మరియు డస్టర్ ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటున్నాయి. డస్టర్ బ్లాక్ బోర్డ్తో, మనం ఇద్దరం ఈ చీకటి గదిలో శాశ్వతంగా ఉండిపోతాము అనిపిస్తుంది అని అన్నది. బ్లాక్ బోర్డ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మరియు ఏదో ఒక రోజు ఈ చీకటి మనల్ని తినేస్తుందేమోనని భయపడుతున్నాను అని జవాబిచ్చింది. డస్టర్ మాట్లాడుతూ, అవును మిత్రమా, వారు మీకు తరచుగా రంగులు వేసేవారు మరియు నేను మిమ్మల్ని శుభ్రం చేసేదాన్ని. ఒకప్పుడు ఒక డిజిటల్ బోర్డు కూడా ఉండేది కాదు. మనం చాలా రకాలుగా వారికి సహాయపడ్డాం అని అన్నది. 100కి 100 పాళ్ళు మీరు సరిగ్గా చెప్పారు అని బ్లాక్ బోర్డ్ చెప్పింది. మేడ మీద గదిలో ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు పాఠాలు చెప్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారు డిజిటల్ బోర్డుని ఉపయోగిస్తున్నారు. అకస్మాత్తుగా కరెంటు పోయింది. ఇప్పుడు మనం ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వారికి బ్లాక్ బోర్డ్ మరియు డస్టర్ గుర్తుకొచ్చాయి. ఉపాధ్యాయులు స్టోర్ రూమ్ తెరిచి బ్లాక్ బోర్డ్ మరియు డస్టర్ని తిరిగి తరగతి గదిలోకి తీసుకువచ్చారు. బ్లాక్ బోర్డ్ మరియు డస్టర్ బయటి గాలిలో గాఢంగా ఊపిరి పీల్చుకున్నాయి. పాతది ఎప్పుడైనా నిజమైన బంగారం మాదిరిగా ఉంటుంది అని ఉపాధ్యాయులు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఈ కథ చాలా బాగుంది కదా. మరి కథ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. బ్లాక్ బోర్డ్ మరియు డస్టర్ ఏమేమి మాట్లాడుకున్నాయి? డస్టర్ వారికి మనం ఏ రకాలుగా సహాయపడ్డాము అని చెప్పింది. మీరు కూడా ఒక బ్లాక్ బోర్డ్ అయితే మీరేం చేస్తారు? ఈరోజు కథ గురించి ఒక నాటక ప్రదర్శన తయారు చేయండి. దానికోసం ముందుగా సంభాషణ రాయండి. ఆ తరువాత స్నేహితులతో కలిసి అభ్యాసన చేయండి మరియు అందరి ముందు ప్రదర్శన చేసి దానిని వీడియో తీసి మాకు పంపించండి. గడిచిన 4 వారాల నుండి ప్రతిరోజు మేము ఒక కథను మీకు వినిపిస్తున్నాం. మీకు ఈ కథలు ఎలా అనిపించాయో ఖచ్చితంగా మాకు వ్రాతపూర్వకంగా గాని ఆడియో రూపంలో గాని తెలియజేయగలరు.